కృష్ణా జిల్లా పెనుమలూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు ఘటన కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను హత్య చేసిన భర్త సహజ మరణంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను మోసం చేశాడు. పోరంకికి చెందిన ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి దంపతులు. వీరికి కుమారుడు నగేష్, కుమార్తె తేజశ్రీ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం లండన్లో చదువుతుండగా కుమార్తె హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రేణుకాదేవి పోరంకిలో బ్యూటీషియన్గా పనిచేస్తూ ఆకునూరు ఝాన్సీ ఇంటికి వెళ్లి సేవలు అందించేది. ఈ పరిచయం క్రమంగా ప్రసాద్ చౌదరి, ఝాన్సీ మధ్య అక్రమ సంబంధంగా మారింది. అయితే భార్య రేణుకాదేవి అడ్డు వస్తోందని భావించిన ప్రసాద్ చౌదరి ఝాన్సీతో కలిసి ఆమెను తొలగించేందుకు పథనం వేశారు. గత ఏడాది మే 18న రాత్రి రేణుకాదేవి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులను ప్రసాద్ నమ్మించాడు. ఆమె మృతి సహజమేనని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే 9 నెలల తర్వాత కుమారుడు నగేష్కు తల్లి సెల్ ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్లు, ఫోన్ సంభాషణలు లభించాయి. వాటిలో తల్లి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఉండడంతో కుమారుడు, కుమార్తె కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మా అమ్మగారు మే 19, 2025లో మరణించారు. ఆ విషయం తెలిసి నేను హైదరాబాద్ నుండి ఆ రోజు రావడం జరిగింది. జరిగిన తర్వాత కొంతకాలంకి మా నాన్నగారు ముక్కాముల ప్రసాద్ చౌదరి, ఆయన బిహేవియర్లో మాకు కొంచెం చేంజ్ రావడం గమనించి ఆయన మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం, ఇలాంటి కొన్ని బిహేవియరల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ ఫోన్లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఆకునూరు ఝాన్సీ అండ్ మా నాన్నగారు ఇద్దరు కలిసి మా అమ్మగారిని ఎలా చంపాలి అనే కుట్రకి ప్లాన్ చేసి ఝాన్సీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్పై ఎలా చంపాలో అలా చేశాడు. సో ఆ తర్వాత మాకు అర్థమైంది ఇది న్యాచురల్ డెత్ కాదు, చాలా దారుణమైన హత్య అని. వాళ్ళు ఏమని ప్లాన్ చేశారంటే, మీరు చంపితే ఇంట్లో ఎవరు ఉండకుండా చంపితే వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మీ అత్తమామని పిలిపించి వాళ్ళు ఉండగానే చేస్తే ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. సో ఇది న్యాచురల్ డెత్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎవరికి అనుమానం రాదు కాబట్టి మన మీదకి ఎవరు రారు, మన ఎవరు నిలదీసి అడగరు. సో అని చెప్పి ప్లాన్ చేసుకుని చేశారు. వాళ్ళ హస్బెండ్ 5 years బ్యాక్ వదిలేసి వెళ్ళిపోయారండి. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్లో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ అప్పటి నుంచి ఆమె వర్క్ చేయడం స్టార్ట్ చేసింది ఇంట్లో ఇబ్బంది వల్ల. మన ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చేది, ఎప్పుడన్నా వర్క్ ఉంటే కానీ అకేషనల్గా కానీ వచ్చేది. సో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని ఇలా మా ఇంట్లోనే ఇలా చేసిద్దని ఎవరు ఇస్తారండి, ఎవరు అనుమానించారు కదా. అసలు అయితే ఖమ్మం అండి, ఇక్కడైతే పోరింట్లోనే ఉంటుంది.